వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రుల ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతుందా? అధికారంలో ఉన్నప్పుడు అందరూ నవ్వుకుంటూ కలిసిమెలిసిగా ఉండే నేతలు అధికారం కోల్పోయాక ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారా? నియోజకవర్గంలో ఉనికిని చాటుకోవడానికి ఓ మాజీ మంత్రి ప్రయత్నిస్తుంటే మరో మాజీ మంత్రిని ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టేందుకు పావులు కదుపుతున్నారా? అసలు పెనుగొండ వైసీపీలో ఏం జరుగుతుంది? ఆ మాజీ మంత్రుల మధ్య జరుగుతున్న రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ ఏంటి? లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ ఎటు దారితీస్తుంది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గతంలో పెనుగొండ అంటేనే ప్రశాంతతకు మారుపేరు. అక్కడ ఎన్నికల యుద్ధం కేవలం పోలింగ్ వరకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ గత కొంతకాలంగా పెనుగొండ నియోజకవర్గంలోని వైసీపీ నేతల రాజకీయం చూస్తుంటే పరిస్థితి నిప్పు కొనికిలా మారింది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలోని ఇద్దరు ఉదండులైన మాజీ మంత్రుల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం. గత 5 ఏళ్లు పెనుగొండలో చక్రం తిప్పిన మాజీ మంత్రి శంకర నారాయణకు ఇప్పుడు సొంత పార్టీలోనే గడ్డుకాలం నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందే ఆయనను కాదని కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ ను ఇక్కడికి పంపింది వైసీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ ఓటమి చవిచూసిన పార్టీ ఆమెను సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగా నియమించడంతో పెనుగొండ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఉషశ్రీ చరణ్ వెనక్కి తగ్గలేదు. పెనుగొండలోనే మకాం వేసి ఇదే తన నియోజకవర్గం అంటూ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే నియోజకవర్గంలో పట్టు సాధించే క్రమంలో ఆమె వేస్తున్న అడుగులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మాజీ మంత్రి శంకర నారాయణ నివసిస్తున్న ఇంటిపై ఉషశ్రీ కన్ను పడటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెనుగొండ పట్టణంలో శంకర నారాయణ ఉంటున్న నివాసం ఆయనకు కేవలం ఇల్లు మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా ఆయన రాజకీయ వ్యూహ కేంద్రం. సెంటిమెంట్ తో కూడిన ఆ నివాసాన్ని ఖాళీ చేయాలని ఉషశ్రీ పట్టుబడుతూ ఉండటం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు సరైన కార్యాలయం లేదని, గతంలో పార్టీ పరంగా నిర్ణయించిన ప్రాంగణాన్ని లేదా శంకరనారాయణ ప్రస్తుత నివాసాన్ని అప్పగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా అడిగితే శంకరనారాయణ ఒప్పుకోరని భావించిన ఉషశ్రీ చరణ్ తాడేపల్లిలోని కీలక నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. పార్టీ ఇన్ఛార్జికు పవర్ ఉండాలి, అది ఆఫీస్ నుండే మొదలవ్వాలి అని అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే శంకరనారాయణ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు. నేను లోకల్, ఉషశ్రీ నాన్ లోకల్ అనే కార్డును ఆయన బలంగా వాడుతున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ ఇప్పుడు కేవలం ఇల్లు లేదా ఆఫీస్ కోసం తనను వేధించటం అంటే రాజకీయంగా సమాధి చేయటమేనని తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని పాత క్యాడర్ ఇప్పుడు శంకరనారాయణ వెంటే నడుస్తోంది. ఆమె వలస వచ్చింది, రేపు మరో చోటుకి వెళ్లిపోవచ్చు, కానీ శంకరనారాయణ ఇక్కడే ఉంటారు అంటూ లోకల్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అధిష్టానం నుంచి వచ్చిన కొన్ని సంకేతాలను సైతం శంకరనారాయణ పట్టించుకోవటం లేదని, చస్తే చస్తా కాని ఆత్మాభిమానం వదులుకోను అని ఆయన భీష్మించుకుని కూర్చున్నట్లు సమాచారం. ఈ క్రమంలో క్యాడర్ 2 వర్గాలుగా విడిపోవటంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పైకి ఇద్దరు నేతలు చిరునవ్వుతో కనిపిస్తున్న లోపల మాత్రం పరిస్థితి నిప్పుకొనికిలా మారింది. ఉషశ్రీ చరణ్ తనదైన శైలిలో పార్టీ కేడర్ను తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తుంటే శంకరనారాయణ ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేతల గొడవ చూసి సాధారణ కార్యకర్తలు ముక్కును వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం పెనుగొండలో టీడీపీ ఎమ్మెల్యే సవితమ్మ దూకుడిగా పర్యటిస్తూ తన పట్టు పెంచుకుంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి వెళ్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేతలు మాత్రం నా ఇల్లు, నా ఆఫీస్ అంటూ అంతర్గత కలహాలతో కాలం గడుపుతున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోయిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఉనికి కోసం ఇలా పోరాడటం పార్టీని బలహీనపరుస్తుందనేది వాస్తవం. మరి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి శంకరనారాయణ తప్పుకుంటారా, లేక తన పట్టు నిలుపుకుంటారా? అధిష్టానం ఈ ఇంటి పంచాయతీని ఎలా సెటిల్ చేస్తుందో వేచి చూడాలి.